ఇరాన్ మీదన పాకిస్తాన్ చేసిన దాడికి సంబంధించినటువంటి సాక్ష్యాలని వీడియోలని పాకిస్తాన్ రిలీజ్ చేసింది. ఇరాన్ బుధవారం జరిపిన దాడులు గురువారం పాక్ ప్రతీకారం తెచ్చుకుంది. సరిహద్దులకు సమీపంలోని ఇరాన్ సియోస్తాన్ బలూచిస్తాన్ ప్రావిన్స్లో దాడులు జరిపింది. ఉగ్రవాదుల స్థావరాల లక్ష్యంగా రాకెట్లు డ్రోన్లతో చేపట్టిన ప్రెసిషన్ మిలిటరీ స్ట్రైక్స్లో బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ బెలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్కి చెందిన 9 మంది ఉగ్రవాదులు చనిపోయినట్టు సమాచారం ఉందని పాక్ ఆర్మీ వెల్లడించింది. ఆ వీడియోల్ని రిలీజ్ చేసింది. అయితే పేలినటువంటివి చూపించలేదు. వీళ్ళు ప్రారంభించిన అంటే వీళ్ళు బటన్ నొక్కి ఆ మిస్సైల్ వెళ్తున్న విజువల్స్ మాత్రమే చూపించింది. ఈ ఘటనను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. పాకిస్తాన్కి తమ నిరసన తెలిపినట్టు ఇరాన్ విదేశాంగ శాఖ చెప్పింది. పాక్ దాడుల్లో ఇరానేతర జాతీయులైన 2 పురుషులు 3 మహిళలు 4 చిన్నారులు చనిపోయినట్టు అధికార వార్తా సంస్థ ఇర్నా పేర్కొంది. పాక్ కేంద్రంగా పనిచేస్తూ తమ దేశంలో ఉగ్రదాడులు తెగబడుతున్న జైష్ అల్ అదిల్ ఉగ్ర సంస్థ స్థావరాల మీద ఇరాన్ డ్రోన్లు క్షిపణి దాడితో బుధవారం విరుచుకుపడింది. ఈ దాడులకు నిరసనగా పాక్ తమ దేశంలోని ఇరాన్ రాయబారిని బహిష్కరించడంతో పాటు ఇరాన్లోని తమ రాయబారిని వెనక్కి పిలిపించుకున్న విషయం తెలిసిందే. పాకిస్తాన్ భూభాగంపై ఇరాన్ దాడులకు భారత్ సమర్థించింది. ఉగ్రవాదాన్ని అంతమొందించాలని తమ వైఖరిలో మార్పు లేదని స్పష్టం చేసింది. ఇది ఆ 2 దేశాలకు సంబంధించిన విషయం అయినప్పటికీ దేశాలు తమ ఆత్మరక్షణ కోసం తీసుకునే చర్యలు భారత్ అర్థం చేసుకుందని చెప్పింది.